ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. విశాఖకు చెందిన రాధా గాయత్రి మృతి కేసులో కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్న అనుమానాలు రోజుకి మరింత బలపడుతున్నాయి. కూతురు మరణించి 4 రోజులైనా తమకిప్పటికీ ఒక్క ప్రశ్నకి సరైన సమాధానం దొరకలేదంటున్నారు గాయత్రి తల్లిదండ్రులు. అటు పోలీసుల విచారణ జరుగుతూనే ఉంది. ఇక లేటెస్ట్గా అత్తతో రాధా గాయత్రి మాట్లాడిన అంశాలను తన తల్లికి ఆడియో ద్వారా పంపించింది ఆమె. దర్యాప్తులో భాగంగా ఇప్పుడది వెలుగులోకి వచ్చింది. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాట విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్ గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను అని ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను, ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పాను. తన భర్త ప్రవర్తనపై అత్తతో మాట్లాడిన ఆడియోని తల్లికి పెట్టింది రాధా గాయత్రి. తన మనసు విరిగిపోయిందని అత్తకి చెప్పింది. తనను పదే అనుమానిస్తున్నాడు అని కూడా ఆమె చెప్పుకొచ్చింది.